శ్రీమాత్రే నమః. ఈరోజు ధర్మము గొప్పదా లేక లక్ష్మి గొప్పదా అనే విషయాన్ని తెలుసుకుందాం. ఒకసారి ధర్మదేవతకి లక్ష్మీదేవికి వాదన జరిగింది. ధర్మదేవత నేనే గొప్పంటే కాదు నేనే గొప్పని లక్ష్మీదేవి వాదించుకున్నారు. ఇద్దరూ కలిసి ఎవరు గొప్పవారో తేల్చమని దేవరాజైన ఇంద్రుని దగ్గరకు వెళ్ళారు. ధర్మదేవత లక్ష్మీదేవి కలిసి ఇంద్రలోకానికి వెళ్ళగానే ఇంద్రుడు మీరిద్దరూ అనుకోకుండా స్వర్గానికి రావటానికి గల కారణమేమిటని అడిగాడు. అప్పుడు లక్ష్మీదేవి చెబుతుంది, ఈ ధర్మము కంటే నేనే గొప్పని చెప్పినా కూడా ఈ ధర్మదేవత అంగీకరించటం లేదు. నేను లేకపోతే ఎటువంటి వారికైనా జీవితమే లేదు. అందుకే నేనే గొప్పని నేనే శ్రేష్టమని చెప్పినా కూడా ఈ ధర్మదేవత ఒప్పుకోవటం లేదని లక్ష్మీదేవి చెప్పింది. తరువాత ధర్మదేవత కూడా మాట్లాడుతూ ధర్మము లేని జీవితం ఔన్నత్యాన్ని పొందలేదు. లక్ష్మీ లేకపోయినా సరే ధర్మము మాత్రం ఉండాలి. అందుకే నేను లక్ష్మీదేవి కంటే గొప్పదాన్నని ఇంద్రునితో చెప్పింది. ధర్మదేవత లక్ష్మీదేవి కలిసి ఇంద్రునికి తమలో గొప్పవారెవరో చెప్పమని అడిగారు. ఇంద్రుడు సంశయంలో పడ్డాడు. లక్ష్మీదేవి గొప్పదని చెబితే ధర్మదేవత వెళ్ళిపోతుంది. ధర్మము లేని రాజ్యము సుభిక్షంగా ఉండదు. అధర్మ పాలనలో ఈ స్వర్గం నరకంగా మారిపోతుంది. అలాగే ధర్మదేవత గొప్పదని చెబితే లక్ష్మీదేవి ఆగ్రహించి అలిగి వెళ్ళిపోతుంది. లక్ష్మీ లేని జీవితం నిరర్ధకమైనది. లక్ష్మీదేవి వెళ్ళిపోతే నేను నా స్వర్గాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది కనుక వీరిద్దరిలో ఎవరు గొప్పవారో తేల్చటం ఎలాగా అని ఆలోచించి ఒక మాటని చెప్పాడు ఇంద్రుడు. మీ ఇద్దరిలో ఒకరిని ఎక్కువని ఒకరిని తక్కువని నేను చెప్పలేను. ఎందుకంటే మీ ఇద్దరూ లేనిదే ఈ స్వర్గం శూన్యమవుతుంది. కాబట్టి మీ సందేహాన్ని సంశయాన్ని తీర్చి మీకు సరైన న్యాయమైన సమాధానం చెప్పేవాడు భూలోకంలో ఉన్నాడు. అతని పేరు విక్రమాదిత్య మహారాజు. అతనే మీ సమస్యకు పరిష్కారాన్ని చెప్పగలడని ఇంద్రుడు లక్ష్మీదేవిని ధర్మదేవతని భూలోకానికి పంపించాడు.